ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునిగాల ఎనభై పర్సెంట్ డాక్టర్ వెంకట చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇప్పుడు ఈ కుంభమేళాలో ఆ నదిలో మునగటం వల్ల, అంటే అక్కడ స్నానం చేయటం వల్ల ఉమ్, ఉపయోగాలు ఏముంటాయి? మీరు ఒక వీడియోలో చేసినప్పుడు అక్కడ అందులో ఏవో మూలికలు కలుస్తాయని మనకి ఒక ప్రశ్న పంపించారు అనమాట. ఆ ప్రశ్న మీరు చూపిద్దరు, కానీ నా జిస్ట్ ఏమిటంటే అందులో ఏవో మూలికలు కలుస్తాయి ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి అన్నట్టు చెప్పారు అని అంటున్నాడు ఆయన. ఉమ్, మనం చెప్పాము కూడా అట్లాగే. సో ఉమ్. అది ఆ మూలికలు ఏం కలుస్తాయి, అవి కేవలం 12 ఏళ్ళకి ఒకసారి ఎందుకు కలుస్తాయి, ఎట్లా కలుస్తాయి అని కూడా మనం చెప్పాల్సి వస్తుంది. అతను ఒక ఏదో మెసేజ్ పెట్టాడు, అదే కదా మెసేజ్ మనం పెట్టింది. పంపించింది. ఉమ్. సో అండ్ యా, ఈ మూలికలు ఇదొక్కటే కారణమా, లేకపోతే ఇంకేమన్నా కూడా ఉన్నాయి కారణాలు మనం అందులో స్నానం చేయటానికి? అది కూడా చెప్పగలరు? చెప్తాను శాస్త్రి గారు. యా. నాకు మీరు పంపించారు, నేను చూశాను, దానికి ప్రిపరేషన్ కూడా చేసుకున్నాను, చూపిస్తాను. యా. మీకు ఎప్పుడు ప్రతిదీ ఎక్స్టెన్సివ్గా చూపించాలంటే కష్టం, కానీ మచ్చుకి కొన్ని చూపిస్తాను, మీకు సరిపోతుంది. ఓకేనా? యా. యా. సో ఇప్పుడు నేను షేర్ చేస్తా, చూడండి దాన్ని. ఇది కదా ఆయన పంపించిన ప్రశ్న. ఆ. అయ్యా నమస్కారం, చిన్న విన్నపం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో నదిలో మూలికలు కలుస్తున్నాయి అన్నారు. అవి ఏ మూలికలు? 12 సంవత్సరాలకు మాత్రమే ఒకసారి ఎందుకు కలుస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ కూడా తెలుపగలరు. ప్రమాణం లేనప్పుడు ఇది మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. ఇదే సత్యం అన్నట్టుగా ఎందుకు చెప్పటం? అలాగే ఈ విషయంలో పురాణాలు చెప్పినవి కేవలం కథలుగా మీరు చెప్పడం చాలా బాధాకరం. నేను పరుషంగా మాట్లాడి ఉంటే క్షమించగలరు. ఇది కదా ఆయన ప్రశ్న, శాస్త్రి గారు. యా. ఇది అది ఆయన ప్రశ్న. కానీ మీరు మా సమాధానం చెప్పే లోపల నోహా కానీ అంటున్నాడు, ఈయన ఏమన్నా క్రిస్టియనా? నాకు అర్థం కాలేదు. నాకు తెలియదు శాస్త్రి గారు. నాకు అది అసలు ఒకటి. అదొకటి. రెండోది ఏంటంటే మీరు ఏది చెప్పినా కూడా ప్రమాణం ఉంటుంది అని వీళ్ళకి అర్థం కావాలి. ఏ, మీరు వ్యక్తిగత అభిప్రాయాలు ఇప్పటికి ఎప్పుడు చెప్పలేదు, ఎన్నడూ చెప్పలేదు, చెప్పరు కూడా అని నా నా విశ్వాసం అది. ఆయన అట్లా అనుకొని అట్లా అసలు అట్లా అడగటమే తప్పు అని నా ఉద్దేశము. మీ ప్రమాణాలు ఏమున్నాయన్నారు, అంత మటుకు బాగానే ఉంది, కానీ ఉమ్. అక్కడతో ఆపుంటే బాగుండేది అని నా ఉద్దేశము. బట్ ఎనీవే, యా, నౌది. కొంతమందికి రాయటం రాదు పాపం. వాళ్ళు రాసేటప్పుడు కొద్ది కించపరుస్తూ రాస్తారు. అదే 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 కించపరచటం అంటున్నా. కించపరచటం అన్నది కూడా అది న్యాయసమ్మతంగా ఉండాలి. సో అది లేదు. యా, మీరు రైట్ శాస్త్రి గారు. ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే మనం ఇది నా అభిప్రాయం అని చెప్పేస్తాను నేను. మనం ముందు చెప్తాం, ఆ. మనం చాలా ముందు ఉమ్. చెప్తాం అది. సో మనం వేదాన్ని ఆధారం చేసుకొని చెప్తాం, ఏది చెప్పినా కానీ. లేకపోతే చెప్పం. ఆ, అందులో మీరు డాక్టరేట్ అయినప్పుడు అంత అంత లూజ్ టంగ్ మాట్లాడరు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి అది. అది వాళ్ళకి ఆ నమ్మకం కుదరాలి అంటే వాళ్ళు అడగడంలో తప్పులేదు. ఏమన్నా నేను అదే ఏదైనా అంటున్నా. ప్రమాణం ఉందా అని. నువ్వు నువ్వు ప్రమాణం చూపియండి అని అంతంతో అక్కడితో ఆపుంటే ఆయన గౌరవం బాగుండేది, మనకి గౌరవం ఇచ్చినట్టు ఉండేది. ఇప్పుడు ఆయన లిటరల్ గా ఏంటంటే గుచ్చుతున్నట్టు ఉంది తప్ప, ఇది ఏదో మిమ్మల్ని కించపరుద్దాం ఉన్నట్టుంది ఇది అని నాకు అనిపిస్తోంది. అవునండి శాస్త్రి గారు, నిజమే అది. అది ఏంటంటే ఇప్పుడు క్షమించగలరు అని లాస్ట్కి అన్నాడు ఆయన. కాబట్టి మనము ఆయన క్షమించేద్దాం ఆ విషయంలో. సార్, పెరగిచ్చి జోలపాటం నా వల్ల కాదు సార్. అది కరెక్ట్. సరే, పిర్రగిచ్చి జూలపట్టం అన్నది సహజంగా జరిగేది ప్రపంచంలో. కొద్దిగా ఆయన కటుత్వం తగ్గించుకొని మాట్లాడి ఉంటే బాగుండేది. సరే, బాగుండేది. అవును. ఓన్లీ యా. అండి, నన్నేగా అన్నది. ఇప్పుడు ఎంతోమంది. మిమ్మల్ని అన్నారు కాబట్టే కదా సార్. నన్ను అంటే తాడు బొంగరం లేని వేదమని అలా నాకు కాదు, నన్ను అంటే అలా కాదు శాస్త్రి, అట్లా అనకండి, తప్పది. సో మనం ఏంటంటే ఎవరిని ఎవరు అనకూడదు. అది అది అనకూడదు, కరెక్టే. మిమ్మల్ని అసలు అనకూడదు అని నా అది ఉద్దేశం. అనకూడదు అన్నది ఇప్పుడు నేను ప్రమాణం చూపిస్తే కానీ సరిపోదు శాస్త్రి గారు. యా. 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 ప్రమాణం చూపించలేనప్పటికి ఎందుకు? కానీ ఒకటైతే మీరు చెప్పింది వాస్తవం. ప్రమాణం లేనిదే మనం మాట్లాడము. మాట్లాడము. నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అన్నిసార్లు ప్రమాణం చూపించడం కుదరకపోవచ్చు. సో అఫ్ కోర్స్ మీరు అడిగితే ఏదైనా ఒక్క ప్రమాణం ఏదైనా చూపిస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా చూపిస్తాం కూడా. అవును. అవును. ఓకే, సో లెట్ us గో ఫర్ దట్. ఓకే. యా. ఆయన అడిగిన ప్రశ్న. ఉమ్. సరే, దీనికి సమాధానంగా మనం ఒకసారి మాట్లాడదాం. ఇది శిరస్సు అమృత కలశం అని అథర్వణ వేదం 10:8-9 చెప్తుంది. ఓకే, ఇది మంత్రం ఇక్కడ ఇక్కడ ఇచ్చింది. సో ఆ మంత్రం కాకుండా మనము దానికి సంబంధించిన డీటెయిల్స్ భావార్థం మాట్లాడుకుందాం. ఓ మానవులారా, మీ శిరస్సు ఒక అమృత కలశం వంటిది.
పైన బంధింపబడి బోర్లించిన కలశం వలె ఉన్నది. ఇది కుంభం అన్నమాట. ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే. అవును. అవును. దాని నుండి అమృతధారలు జ్ఞానధారలు ప్రవహించి మీ ముఖమునందు గల సప్త ఋషులను జ్ఞానవంతము శక్తివంతము చేయను. సప్త ఋషులు అంటే రెండు ముక్కు ద్వారాలు, రెండు కళ్ళ ద్వారాలు, రెండు చెవుల ద్వారాలు, ఆరు, ఒక నోటి ద్వారం, అదే. 7. సో ఇవి సప్త ఋషులు అంటారు. అందువల్ల ఈ సృష్టిని దర్శించగలుగుతున్నారు, లేకపోతే దర్శించలేం. అవును. వాటిని మీరు చక్కగా ఉపయోగించుకుంటే మీకు గొప్పదైన యశస్సు లభిస్తుంది, పెక్కు సుఖాలను ప్రసాదిస్తుంది, మిమ్ము చక్కగా రక్షిస్తుంది. ఇది ఈ బోర్లించిన కలశం. ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుంది అంటే, మనకి ఆ, రాక్షసులు అండ్ దేవతలు ఇద్దరు కలిసి పాల సముద్రాన్ని చిలికినప్పుడు అప్పుడు అమృతం పుట్టింది. ఆ అమృత కలశాన్ని విష్ణువు తీసుకొని అందరికీ పోస్తూ ఉంటాడు. అప్పుడు ఒక చుక్క ఇట్లా 4 చుక్కలు అక్కడ 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 పడినప్పుడు ప్రయాగరాజ్లో కూడా పడింది అనమాట. ఉమ్. అది కుంభమేళ అంటారు దాన్ని. సో మేళ అంటే మీకు తెలుసు, కుంభం అంటే మీకు ఇప్పుడు అర్థమైంది. సో అవును. ఇది మన శరీరం, ఈ తల ఉంది చూసారా, బోర్లించిన కుంభం వంటిది. ఉమ్. సో దానిలో ఏమవుతుందంటే ఇక్కడ ఆ అమృతధారలు ఎక్కడైతే ఈ ప్రాణం నుంచి ఇలా ప్రవహిస్తాయో అవి ఇక్కడికి వచ్చి ఆగుతాయి అన్నమాట వీటికి, ఈ సప్త ఋషులకి. సో సప్త ఋషులకి అందిస్తూ ఉంటుంది ఆ అమృతం. సో ఆ అమృతం తీసుకొని మనము ఈ సృష్టిని చూడగలుగుతాము. అసలు సృష్టి అంటే ఏంటో దర్శించగలుగుతాం, లేకపోతే లేదు మనకి. అవును. సృష్టి ఏంటో తెలియదు మనకి ఇంకా. అవును. అది సో ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఒకడు సృష్టి చూశాడండి వాడు జీవితకాలంలో. సడన్గా వాడికి ఏదో ఒక యాక్సిడెంట్లో చెవులు, కళ్ళు, ముక్కులు, నోరు అది పని చేయకుండా పోయినాయి అనుకుందాం. శ్వాస వస్తోంది కానీ మాటలు రావట్లేదు, చెవులు వినిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకుందాం కాసేపు. కానీ అతనికి ఇదివరకు సృష్టి చూసిందంతా మనసులో ఉంటుంది. అవును. సో ఆ మనసు ద్వారా వివేచిస్తాడు. అవునా కదా? అసలు ఇవే లేకుండా మనసులోకి ఎట్లా దూరుతాయి? దూరవు కదా. అవును. ఇది ఆ మంత్రం యొక్క అభిప్రాయము. కాబట్టి మీరు ఈ సప్త ఋషుల్ని బాగా ఉపయోగించుకోండి. దాన్ని తప్పుగా ఉపయోగించుకొని ఈ కలస విషయంలో చెప్తూ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక మంత్రంకి వెళ్దాం. ఇది ఋగ్వేదం 10:48 అండి. దేవత ఇంద్రో వైకుంఠ, ఋషి ఇంద్రో వైకుంఠ. సో రెండు ఒకటే అనమాట. దేవత ఋషి ఆయన ఆ పేరు పెట్టుకున్నాడు. సో ఇంద్రో వైకుంఠ. ఇంద్ర అంటే పరమైశ్వర్యశాలి, ఇంద్రియాలు. ఓకే, అవును. పరమైశ్వర్యమైనవి అనమాట అవి. అవి వైకుంఠము. మీకు వైకుంఠం అంటే ఇదివరకు మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సరే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటో చూద్దాం. అహం నేను అంటే పరమాత్మ చెప్తున్నాడు. ఓకే, జ్ఞానుల కొరకు లేకపోతే అమావాస్య కొరకు. ఈ గుంగు అంటే అమావాస్య అని వస్తుంది, జ్ఞానులను వస్తుంది అన్నమాట. అతిథిగ్వం అతిథి పూజకులను, ఇష్కరం అన్న ఉత్పాదకులు, ఇషంన అన్నము వలె, వృత్రతురం వేగముగా వెళ్ళు మేఘములను లేక నదులను, విక్షు ప్రజలలో ధారయం ధారణమునర్చెదను. యత్ ఏ కారణం చేత పర్ణయజ్ఞే ఆకులు పూల సహాయంతో, ఉతవా లేక కరంఘే, ఇది కర్ణ్య అంటే కర్ణ్య అనాలన్నమాట. జాని ముక్కుతో పోతే కర్ణ్య వస్తుంది చూడు, అట్లా అనమాట. ఏ కిరణములు లేక కరణ్య పుష్పముల ప్రభావముచే జలములు వదులునట్టి మేఘములు నదులు ప్రకృష్టంగా అహం నేను మహే అంటే ఉత్సవములో, వృత్రహత్యే రాక్షసులను చంపుటలో అంటే వ్యాధుల్ని చంపుటలో, అసుస్రవి ప్రసిద్ధ రూపుడని విన వినిపిస్తున్నది అని చెప్తున్నాడు. అర్థమైందా శాస్త్రి గారు? ఎస్ సార్. ఇందులో మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే కర్ణ్య, ఇది కావాలి. ఉమ్. ఈ కర్ణ్య అంటే పుష్పముల ప్రభావం చే కర్ణ్య పుష్పాలను కొన్ని ఉన్నాయి అన్నమాట. ఓ. ఓకే, దాని గురించి మాట్లాడదాం. ఇది నీల కరంజీ, ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ ఆఫ్టర్ ఉమ్. ఎవ్రీ 12 years. ఓ. ఇది కేరళలో పుడతాయండి ఇవి. ఓకే. ఓకే. ఉమ్. చెప్తా. సో ఇది మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా January 13, 2024 9:40 ISTకి పబ్లిష్ చేశారు. ఉమ్. ఓకే, ఇది ఎవరన్నా వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, దానిలో ముఖ్యమైనవి కొన్ని తీసి పెట్టాను. సో వాట్ ఈజ్ నీల కరుంజి? ఇది కురుంజి అని రాసాడు, కరంజి అక్కడ పైన చూడండి. ఇక్కడ అవును. ఇక్కడ కరుంజి అని రాసి కిందకు వచ్చేటప్పుడు కురుంజి. వాళ్ళకి పాపం తెలియదు యా. కాబట్టి రాశారు. ఓకే, నీల కురుంజి ఈజ్ ఎ ష్రబ్ దట్ బిలాంగ్స్ ద, ఇది ఒక ఫ్యామిలీ అంటే బొటానికల్ నేమ్ అది. అవును. అండ్ ఈ ఫ్యామిలీ there are about 250 species of this in the world, of which 46 are found in India. సో ప్రపంచం అంతా ఉంటుందని నేను దానిలో చెప్పాను.
కుంభమేళా ప్రపంచమంతా చేయాలి, అన్ని నదులకి చేయాలి. సో ఉమ్, మన దేశంలో ఋషులు దాన్ని సంపాదించి పెట్టారు మన కోసం. మోస్ట్ ఆఫ్ ది స్పీసీస్ హ్యావ్ అన్యూజువల్ ఫ్లవరింగ్ సైకిల్స్ రేంజింగ్ ఫ్రమ్ యాన్యువల్ టు 16-year intervals. Neelakarinji is one of the most well-known species as it has a 12-year cycle and a mass flowering phenomena. The flower has a cultural and ecological significance as it is used by local tribes to calculate their age and by bees to produce a specific honey. ఒక స్పెషల్ హనీ. పర్టికులర్ తేనె ప్రొడ్యూస్ చేస్తుంది, మెడిసినల్ తేనె అనమాట అది. ఓకే, సరే. నీలకరించి బ్లాసమ్స్ బిట్వీన్ మిడ్ జూలై అండ్ అక్టోబర్. చూసారా, మిడ్ జూలై నుంచి అక్టోబర్ దాకా ప్రొడ్యూస్ అయింది. వచ్చి మనకి ఈ గురుడు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ టైంకి మేఘాలలోనూ నదుల్లోనూ వచ్చి కలుస్తుంది. వన్స్ ఎవ్రీ 12 years. ద లాస్ట్ టైం ద ఫ్లవర్ బ్లూమ్డ్ వాజ్ ఇన్ 2018. అది అప్పుడెప్పుడు చెప్తున్నాడు కాబట్టి అది. అండ్ ద నెక్స్ట్ టైం విల్ బీ ఇన్ 2030. బాగుంది. అదేంటి నీలకరించి, కేరళ విషయం అనమాట. యూజువల్లీ హౌఎవర్ ద ఫ్లవర్ ఈజ్ బ్లూమింగ్ ఇన్ మున్నార్ దిస్ ఇయర్ ఇన్ సమ్మర్ డిస్పైట్ దిస్ సైకిల్. ఇదన్నమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు సడన్గా 2024లో ఇది బ్లాసమ్ అవడం మొదలుపెట్టింది. ఎందుకంటే మహాకుంభమేళా వస్తోంది కాబట్టి. ఓ. అది సో ఇది అది అందుకనే అన్నాడు, ది బ్లూమింగ్ ఇన్ మున్నార్ దిస్ ఇయర్ సమ్మర్ డిస్పైట్ ది సైకిల్. ద ఫ్లవర్ హ్యాస్ అ లాంగ్ డార్మెన్సీ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్ ఇన్ ఇట్స్ అండర్గ్రౌండ్ స్టెమ్స్. When the environmental conditions are favorable, the flower synchronizes its flowering with other plants of the same species, creating a spectacular display of color and fragrance. Fragrance, vasana. The flower then produces seeds that germinate and continue the cycle of life and death. Okay, so next. Why is Nilkaranji important? Nilkaranji is important for both cultural and ecological reasons. The flower is considered sacred by the local tribes who use it to mark their age and celebrate their festivals. The flower is also a source of nectar for the honeybees who produce a rare and medicinal honey from it. The flowers also indicate the health of the ecosystem as it is sensitive to changes in climate and habitat. The flower is a part of rich biodiversity of the Western Ghats, which is home for many endemic and endangered species of flora and fauna. అర్థమైంది శాస్త్రి గారు? అవును సార్. మీకు వేద మంత్రం చూపించాము కరంజీ ఫ్లవర్స్ గురించి, ఇక్కడ ఇది చూపిస్తున్నాను. సో ఇదేంటంటే వెస్ట్రన్ ఘాట్స్లో పుడుతుంది. అయితే వెస్ట్రన్ ఘాట్స్ మరి ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ మన ప్రయాగరాజ్లో ఎందుకు వస్తుందంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ పుట్టింది సడన్గా, కుంభమేళా కోసం పుట్టింది అది. ఓకే, పుట్టిన ఫ్లవర్స్ అక్కడి నుంచి గాలిలో పుప్పొడ్లు కలుస్తాయి, నదుల్లో కలుస్తాయి. కలిసిన తర్వాత సూర్యరశ్మి మూలంగా నదుల్లో ఉన్న నీరు ఆవిరవుతుంది. ఆవిరితో పాటు ఇవి కూడా ఆవిరవుతాయి. అవి మేఘాల రూపంలో మనకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. వచ్చి మన ఆంధ్రాకి కర్ణాటకకి వచ్చి కేరళకి వచ్చి తమిళనాడుకు రాదు, మనకు వచ్చి అలా తిరిగి సముద్రం నుంచి అలా పాకిస్తాన్ వైపు వెళ్తాయి. కరెక్ట్గా అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో మళ్ళీ తిరిగి వస్తాయన్నమాట. తిరిగి ఆ ఢిల్లీ నుంచి అలా తిరుక్కుంటూ ఆ ప్రయాగరాజ్ అటు నుంచి వస్తూ మనకి మళ్ళీ చెన్నైకి వస్తాయి, వచ్చి వెళ్ళిపోతాయి. సో అవి అప్పుడు ఆ సమయంలో ఆ పుప్పొడిని వాటిని అక్కడ రాలుస్తాయి. అంతేకాకుండా అక్కడ వెస్ట్రన్ ఘాట్స్లో కూడా మూలికలు అవన్నీ మన ప్రయాగరాజ్ దగ్గర ఉన్న అడవుల్లో ఆ పైన ఉన్న అడవుల్లో మంచి మూలికలు అవి ఉన్నాయి, వాటి కలుస్తాయి. ఆ మూలికలు ఏవి అంటే మీరు రీసెర్చ్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాను కదా, మిగతా మీరు చూసుకోవాలి. చూసుకోవాలి. అవును. ప్రతిదీ తీసి నేనే అన్నం ముద్ద పెట్టి మీకు నేను తినిపించి మిమ్మల్ని మీరు అరిగించుకోవాల్సి నేనే అరిగించుకుంటే ఇంకా మీరు ఏం చేస్తారు? టాయిలెట్కి మేము చదువుతాం, మేము చదువుతాం అంతే. చదువుతారు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక విషయం చెప్పిన తర్వాత దాని గురించి రీసెర్చ్ మొదలు పెట్టాలి. అవును. మొదలు పెడితే అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఇదండి, మహాకుంభమేళ ఎందుకు వస్తుంది, కుంభమేళాలు ఎందుకు వస్తాయి, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క నదికి ఇవి వస్తాయి. సో ఇలా వచ్చినప్పుడు ఆ నదుల్లో ఉన్నవి, ఆ ప్రత్యేకమైన ఘాట్స్లో ఉన్నవి, ఆ ఫ్లవర్స్ కానీ అక్కడ కానీ ప్రొడ్యూస్ అయినవి ఆ నదుల్లో కలుస్తాయి. ఇప్పుడు మనకి గోదావరి నదీ పుష్కరాలు వస్తూ ఉంటాయి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి. అవును. మనకి 1991లో వచ్చింది. అవును. ఓకే, తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు 2003, తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు. సో అది 2015. 17. ఇప్పుడు అవును. మళ్ళీ 2027లోనే ఇప్పుడు వస్తుంది మళ్ళీ. సో అవును. అట్లా ఒక్కొక్క నదికి ఒక్కొక్క 12 సంవత్సరాలకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కుంభమేళాలో అక్కడ జరిగింది వచ్చింది. సో ఇలా ఇప్పుడు వచ్చినప్పుడు అందరూ అక్కడ ఎందుకు మునుగుతారంటే, ఇగో ఈ నెక్టర్, ఇగో ఇది ఉంది చూసారు, తల బోర్లించిన కలసం. సో ఇప్పుడు అందులో మునగడం మూలంగా ఆ యొక్క మెడిసినల్ ప్లాంట్స్ మూలంగా
లోపల ఉన్న అమృతం మనకి ఈ వీటిలో దిగుతుందన్నమాట. సో దిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ యొక్క చైతన్యం వస్తుంది. మనకు వచ్చినప్పుడు మనకి జ్ఞానం కూడా వస్తుంది. సో వీంతో అందరూ అక్కడికి వెళ్తారు, ఆశపడి వెళ్తారు. సరే ఈ లోపల ఆ పుష్పాలు ఉన్నాయా పోయినాయా నదుల్లో కలిసినాయా, ఆ నదుల్లో ఫ్యాక్టరీ నీళ్లు ఆ నీళ్లు ఈ నీళ్లు కూడా కలుస్తున్నాయి, మరి దాని సంగతి ఏంటో గాడ్ అలోన్ నోస్. అవును. ఇది అట్లా చేశారు. కాబట్టి ఈయన నోవా గాంధీ గారికి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, బాబు ప్రూఫ్ లేనిదే మేము మాట్లాడం, మాకు అవసరం లేదు, ఏదైనా ఉంటే అయి ఉండొచ్చండి అని చెప్తాం. సో అందుకని ఇది శాస్త్రి గారు. సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చినట్టేనా? నేను ఆ ప్రశ్న కాదు, ఇది నోవా అదే గాంధీ గారి ప్రశ్న అదే ఇది. అంటే మీరు అడుగుతున్నారు యా. కాబట్టి చెప్తున్నా ఇక. యా. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఏమన్నా? ఇది కాకుండా కూడాను ప్లానెట్స్ సైకిల్ ని బట్టి కూడా మారుతుంటుంది అని అంటారు కదా, మరి అది ఇది అది కూడా దోహదం పడుతుందా, లేకపోతే ఇందులో ఏది ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఇంపార్టెంటా, ఏమిటి? బోత్ ఆర్ ఇంపార్టెంట్ శాస్త్రి గారు. యా. అది మన ఋషులు ఏం చేశారంటే వాళ్ళు అబ్జర్వ్ చేశారు, ఇది ఎప్పుడెప్పుడు వస్తుందంటే గురుడు పలానా రాశిలోకి వచ్చినప్పుడు ఈ వీళ్ళకి వస్తుంది, గురుడు పలానా రాశిలోకి వచ్చినప్పుడు ఈ వీళ్ళకి వస్తుంది, ఈ నదికి వస్తుంది, ఇలా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకోటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ సైకిల్ వల్ల ఈ ఫ్లవరింగ్ కూడా ఏమన్నా మారే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేకపోతే అవి ఇవి ఇండిపెండెంట్ అంటారా? సి ఒకటి అవి అందుకేనే అవుతున్నాయి, లేకపోతే రావవు. ఒకటి ఓకే. ఇప్పుడు నేను మీకు చూపించినప్పుడు అమావాస్య కూడా తీసుకొచ్చాను. ఆ. మౌని అమావాస్య అందుకే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓ. నేను ఓకే. అమావాస్య కొరకు ప్రత్యేకించి అప్పుడు ఆ సమయంలో జరిగే ప్రక్రియ ఏది ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ప్రతిదానికి ఒక నేచర్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఇప్పుడు పెరుగు అవును. తోడు పెడతామండి, తోడు పెట్టినప్పుడు కొంతసేపు అయిన తర్వాత తోడుకుంటుంది అది. కానీ తోడు పెట్టేటప్పుడు దాన్ని కొద్దిగా వెచ్చగా చేసి కొద్దిగా చల్లార్చి దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టాలి. ఎప్పుడు అవును. పెడితే అప్పుడు కాదు కదా. అవును. అంటే దానికి వెచ్చదనానికి ఆ హీట్ యాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ. అవును. అలానే అమావాస్య కూడా వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద రియాక్షన్ టు టేక్ ప్లేస్. ఓకే. ఓకే. అందుకని మౌని అమావాస్య అది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే. పైగా పితరుల పేరు మీద పెట్టేశారు దాన్ని. సో ఉమ్. మీ పితరులకి పుణ్యలోకాలకు వెళ్తారని పెట్టేటప్పటికి అందరూ పాపం ఆస్తి వచ్చేస్తారు కదా. సో యా. అది విశేషం అనమాట. సో అందుకని కుంభమేళా అనేది పూర్వీకులు పెట్టారు. కానీ ఇప్పుడు నదులు ఎట్లున్నాయి, మురికి పట్టేస్తున్నాయి బికాస్ ఆఫ్ ది పొల్యూషన్. ఇదివరకు అలా లేకుండే కదా, స్వచ్ఛంగా ఉండే కదా కదా శాస్త్రి గారు. వాటిని క్లీన్ చేయాలి, వీళ్ళు ఏమైనా ఉమ్. పట్టించుకోరు. అయ్యా క్లీన్ చేయాలంటే మళ్ళీ దాని మీద మన ఇద్దరం కూర్చొని ఒక వీడియో చేద్దాం, దాన్ని ఎలా చేద్దాం. క్లీన్ చేయాలి యా. ఏంటి. యా. యా. ఓకేనా? ఓకే ప్రస్తుతం సార్. అయితే ఇది. ఇంకా కొన్ని ప్రశ్నలు వచ్చాయి అన్నారు, మనం తర్వాత చూద్దాం. ఓకేనా? యా. ఓకే సార్. ఉంటా శాస్త్రి గారు. ఓకే సార్. ఓ ఓ.